గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు మనం చూసినట్టయితే మనకు ప్రధాన వార్తగా ఎస్ఐఆర్ కుట్రలను అడ్డుకుంటామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను ఓటరు సవరణ కార్యక్రమం ఏదైతే ఎస్ఐఆర్ పేరిట ఆక్రమించాలనుకుంటున్న బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి రానియబోమని వెల్లడించారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆపదలో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుంటుందన్నారు. హిందూ ముస్లింలు ఇద్దరూ తన రెండు కళ్ళని, వారు సోదరులతో సమానమని అన్నారు. ఇక గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించిన నాయకులు ఇప్పుడు రాత్రి కాగానే ఎవరితో మాట్లాడుతున్నారో అందరికీ తెలుసన్నారు. ఎస్ఐఆర్ పేరిట పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్లలో జరిగిన అక్రమాలు తెలంగాణలో చేయడానికి వీల్లేదన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా యాత్రికులపై రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వం 10,000 విమానయాన టర్బైన్ ఇంధన భారం మోపిందని, ఈ భారాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. నిన్న నాంపల్లి హజ్ హౌస్లో యాత్రికుల బస్సును జెండా ఊపి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇక అందరి సహకారంతో ముందుకు అంటున్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి మా ప్రాధాన్యత అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం 18 గంటలు పనిచేస్తున్నాం. కొడంగల్ను బంగారు తునకలా తీర్చిదిద్దుతాం. మీరు ఆశీర్వదిస్తేనే నేను ముఖ్యమంత్రినయ్యా. సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు ఆలయాల పనులకు భూమి పూజ, 430 పడకల ఆసుపత్రికి నిన్న శంకుస్థాపన చేశారు. ఇక రైట్ సైడ్ పైన టాప్లోనే కనుక మనం చూసినట్లయితే తమిళనాట హైడ్రామా ఐయుఎంఎల్ మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి తప్పుకున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. వామపక్షాలు తోడొచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ అయితే దాటిన సిచ్యువేషన్ లేదు, అంటే మ్యాజిక్ ఫిగర్ను చేరుకున్న సిచ్యువేషన్ లేదు. మద్దతుపై ఇవాళ ప్రకటిస్తాము అని చెప్పేసి అటు వీసీకే తెలిపింది. విజయ్ ప్రమాణ స్వీకారానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 3వసారి గవర్నర్ను కలిశారు టీవీకే అధినేత. ఇక పాదచారి నమో నమామి అంటూ వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ముసాయిదా ప్రణాళిక డ్రాఫ్ట్ రెడీ చేశారట. ఫుట్పాత్ల ఆక్రమణలపై కఠిన చర్యలు, వాటిపై ట్రాన్స్ఫార్మర్లు, హోర్డింగ్లు, తోపుడు బండ్లకు నిరాకరణ, హైకోర్టు విశ్రాంత జడ్జితో ట్రిబ్యునల్, ఫిర్యాదులకు 30 రోజుల్లో పరిష్కారం. ఇక సువేందుకే పట్టం బెంగాల్ సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం ఉంది. ప్రధాని మోదీ, పలువురు సీఎంలు హాజరవుతారు ఈ కార్యక్రమానికి. ఇక తక్కువ భూసేకరణ ఉండేలా మూసీ ప్రాజెక్టులో మార్పులు, డిసెంబర్ 2027 నాటికి మొదటి దశ పూర్తవ్వాలి. ఎంఆర్డీసీఎల్ను ఆదేశించిన మంత్రివర్గ ఉపసంఘం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి మూడోసారి అంటూ మద్దతు కూడగట్టడంలో విజయ్ విఫలం, మలుపులు తిరుగుతున్న తమిళ కథా చిత్రం అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పక్కనిక కూర్చోమంటోంది డీఎంకే. లోక్సభలో సీట్లు మార్చాలని కోరుతూ స్పీకర్కు డీఎంకే నేత కనిమొళి లేఖ రాశారు. హస్తం పార్టీతో పొత్తుకు స్వస్తి చెప్పినట్టు వెల్లడి. ఇక ఏడాదిన్నరలో కృష్ణా జలాలు, 2 నెలల్లో వికారాబాద్ కృష్ణా రైల్వే లైను, టేకుల కోడ్ వద్ద సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం, లగచర్ల పార్కుకు పెద్ద పరిశ్రమలు, కొడంగల్ను బంగారు తునక చేసుకుందాం, నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా, కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఎస్ఐఆర్ను కలిసికట్టుగా ఎదుర్కొందాం, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టు జరగనివ్వద్దు, హజ్ యాత్రికులపై పెరిగిన అదనపు ప్రయాణ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది, హజ్ యాత్ర ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ పాలనలో కట్టుతప్పిన క్రైమ్ రేటు అంటూ గాడి తప్పిన లా అండ్ ఆర్డర్ అని చెప్పేసి ప్రధాన వార్తను, బ్యానర్ ఐటమ్ను నమస్తే తెలంగాణ ప్రచురించింది. 2024లో రాష్ట్రంలో మొత్తం నమోదైన నేరాలు 2,17,976. 2023తో పోల్చితే పెరిగిన క్రైమ్ రేటు 18.7%. నేరాల రేటు 418.9, దేశంలో 568.9 అంటూ 23తో పోలిస్తే 2024లో డ్రగ్స్ కేసుల పెరుగుదల 100% అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. అయితే యథేచ్ఛగా లూటీలు, నడి రోడ్డుపై హత్యలు, కాల్పులు, నేరాలకు కేరఫ్గా తెలంగాణ 18.7% పెరిగిన క్రైమ్ రేట్ అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు.
సైబర్ నేరాల్లో దేశంలో నెంబర్ 1 స్థానానికి తెలంగాణ, అడ్డు అదుపు లేని డ్రగ్స్ వినియోగం, ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడి అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. కాంగ్రెస్ వెన్నుపోట్లు, కూటమికి బీటలు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా హస్తం, అవకాశవాదం, మిత్ర ద్రోహంతో దూరమవుతున్న ఇండియా పార్టీలో. ఇక ధాన్యం కొనండి బాంచన్ అంటూ పంట కొనుగోలు చేపట్టాలంటూ కాళ్లపై పడ్డ రైతు. ఇవి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి కథనాలు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన కథనాల విషయానికి వస్తే, తమిళనాట అదే అనిశ్చితి, మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి తప్పుకున్న ఐయుఎంఎల్, వామపక్షాలు తోడొచ్చిన దాటని మ్యాజిక్ ఫిగర్. ఇక 24 అవర్స్లో దస్త్రాలు పరిష్కరించాల్సిందే, ప్రజా ఫిర్యాదులపై పరిష్కారానికి కొత్త వేదిక, కలెక్టర్ ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గంలో వినతులు స్వీకరించాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిన్న ఏదైతే ఏపీలో కలెక్టర్ల సదస్సు, 2వ రోజు సదస్సు జరిగిందో, ముఖ్యంగా ఏవైనా దస్త్రాలు వస్తే డెఫినెట్గా 24 అవర్స్లో దానికి సంబంధించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇంకా చెప్పాలంటే టోటల్గా పరిష్కరించాలి అని చెప్పేసి ఆదేశించినటువంటి క్రమాన్ని ఇక్కడ చూడొచ్చు. ఆ హైవేలో ఆగకుండా సాగిపోవచ్చు, త్వరలో బ్యారియర్లు లేని టోల్ విధానం. హైదరాబాద్ బెంగళూరు హైవేలో రాష్ట్ర పరిధిలో 3 చోట్ల ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. మూడో సారీ అంటూ ఇటు టీవీకే మద్దతు కూడగట్టడంలో విఫలమైన సిచ్యువేషన్ ఇక్కడ ఇస్తూ గవర్నర్ని 3వ సారి కలిశారు. బట్ అక్కడైతే మ్యాజిక్ ఫిగర్కు వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. సో ఆ పరిస్థితిని ఇక్కడ ఇచ్చారు. ఇక క్షేత్రస్థాయికి కలెక్టర్లు ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే, నెలలో 4 రోజులు నియోజకవర్గంలోనే ఉండాలి, ప్రజాప్రతినిధులను కలుపుకొని పొండి, దీనికోసం ఒకే రోజుకు వీసీల కుదింపు, బ్రాండ్, ప్రజా విశ్వాసం రెండూ ముఖ్యమే అని చెప్పేసి నిన్నటి సదస్సులో, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన దిశానిర్దేశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షికి వద్దాం. ఇక్కడ ప్రధాన వార్తగా మనకు తమిళనాట మరో ట్విస్ట్ అంటూ ప్రతిష్టంభనలో విజయ్ ప్రమాణ స్వీకారం, మద్దతు ప్రకటించిన అధికారికంగా లేఖ ఇవ్వని వీసీకే, 4 డిమాండ్లకు అంగీకరించాలని పట్టు, నేడు తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఇక ఫ్యామిలీ కార్డే ప్రామాణికం, కాకినాడ నుంచి మొదలు, సంక్షేమంలో ఏరివేత, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు, అనర్హులను తొలగిస్తే సంతృప్త స్థాయి పెరుగుతుంది, రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేయండి, డిసెంబర్ కల్లా అన్ని శాఖల్లో 100% టెక్నాలజీ వినియోగం, ప్రభుత్వ సర్వీసులన్నీ ఆన్లైన్, వాట్సాప్, మనమిత్రలోనే అందించాలి, డేటా ఆధారంగా పట్టణ, సెమీ అర్బన్లో అక్రమ నిర్మాణాలు ఎప్పటికప్పుడు తొలగింపు, రిజర్వేషన్లు మినహా ఎస్సీలకు కల్పించే ప్రయోజనాలన్నీ బుడగజంగాలకు వర్తింపజేస్తాం. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.